Hi everyone. So till now we completed topics refraction at curved surfaces, lenses గురించి కూడా చెప్పుకున్నాము. ఆ లెన్సెస్లోనే మనకి లాస్ట్ చిన్న టాపిక్ మిగిలిపోయిందండి. ఆ టాపిక్ మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో లెన్స్ గురించి మీ ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈస్ కాన్కేవ్ లెన్స్. సో దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. హియర్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ క్వశ్చన్ ఈ రకంగా ఇస్తారు. వన్ లైట్ రే ఈజ్ పాసింగ్ లైక్ దిస్, ఇట్లా వెళ్తుంది. హౌ ఇట్ రిఫ్రాక్ట్స్, అది ఏ రకంగా రిఫ్రాక్ట్ అవుతుంది అంతే, సింపుల్ ఆ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ వన్ లైట్ రే ఈజ్ పాసింగ్ లైక్ దిస్, మనం ఇంతకుముందు వీడియోలో చూసాము రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో లెన్సెస్లో వస్తుంది. మనకి ఏమొస్తుంది అని అంటే లైట్ రేస్ ఆర్ విచ్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. దీనికి ప్యారలల్గా ఇంకొక రే తీసుకున్నాను నేను. ఇఫ్ లైట్ రేస్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్, దోస్ కన్వర్జ్ అట్ ఏ పాయింట్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ఫోకస్ పాయింట్. ఫోకస్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఆ లైన్ పైన ఈ అవన్నీ మనకి మీట్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సేమ్ అట్లనే ఒక లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది లైట్ రే, దానికి ప్యారలల్గా ఉన్నది ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్ళేది, ఇట్ కెనాట్ డీవియేట్. ఇది మనం ఇంకో లైట్ రే మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఈ లైట్ రే ఎలా వెళ్ళింది, ఇక్కడ ఫోకస్ని ఇక్కడ మీట్ అయింది. ఫోకస్ దగ్గర మనం పర్పెండిక్యులర్గా గీసిన లైన్ పైన ఇక్కడ మీట్ అయింది. అంటే ఈ లైట్ రే కూడా ఏం కావాలి, దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి సేమ్ అదే పాయింట్ నుండి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఎలా రిఫ్రాక్ట్ అవుతుందంటే ఇదిగో ఈ పాయింట్ నుండి రిఫ్రాక్ట్ అవుతుంది. ఇది క్లియర్గా చూపించాలి. దీనికి ప్యారలల్గా ఒక లైట్ రే గీయాలి, ఫోకస్ దగ్గర పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అవి రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ ప్లేస్ నుంచే దిస్ లైట్ రే రిఫ్రాక్ట్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. మరి కాన్కేవ్కి అయితే కూడా మనం చూసినాం, ఆల్ లైన్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ దే కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ పర్పెండిక్యులర్ ఆన్ ద ఫోకస్ దగ్గర మనం గీసిన పర్పెండిక్యులర్ లైన్ పైన మీట్ అవుతాయి. ఇది చూడండి, ఇఫ్ దిస్ ఈజ్ లైట్ రే, సో డ్రా ఏ ప్యారలల్ లైన్. సో దిస్ ఆల్సో కెనాట్ డీవియేట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్ళేది మనకి ఎటు డీవియేట్ అవ్వదు, వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఇది కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్. ఇది ఏమవుతుందంటే ఈ లైట్ రే ఇలా వెళ్తుంది. మరి ఇవి రెండు ఎక్కడ మీట్ అవ్వాలి అని అంటే ఫోకస్ మనం ఇటువైపే తీసుకుంటాం, సేమ్ సైడ్. కాన్వెక్స్కి అయితే ఇటు సైడ్ తీసుకున్నాం, కాన్కేవ్కి అయితే ఇటువైపు. ఈ ఫోకస్ దగ్గర మనము పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకుంటే, సో దిస్ ఈజ్ ఈ లైన్ని, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇదే ఇన్సిడెంట్ రే. దీన్ని వెనక్కి ప్రొలాంగ్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో ఇవి రెండు మీట్ అయిన పాయింట్లోనే, అంటే వీ హ్యావ్ టు ప్రొలాంగ్ దిస్ బ్యాక్. దీన్ని వెనక్కి ప్రొలాంగ్ చేస్తే ఈ పాయింట్ నుండి వెళ్ళేటట్లుగా మనం ఇక్కడ దీన్ని డ్రా చేయాలి. దీన్ని వెనక్కి ప్రొలాంగ్ చేస్తే ఇవి రెండు, ఈ లైట్ రే ప్యారలల్గా ఉన్నది ఫోకస్ దగ్గర గీసిన లైన్, ఇవి రెండు ఏ పాయింట్లో అయితే మీట్ అయినా ఆ పాయింట్లో నుండి దీన్ని వెనక్కి ఇక్కడ నుండి లైన్ డ్రా చేసుకొని దీన్ని అటు డ్రా చేశారు. సో దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే అనేది మనకి ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుంది రిఫ్రాక్టెడ్ రే. ఈ రకంగా గీయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. So to establish relation between object distance, image distance and focus, we have lens formula 1/f = 1/v - 1/u. మనం ఇదే మిర్రర్స్లో కూడా చూసాం, కర్వ్డ్ మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఇది మిర్రర్ ఫార్ములా, ఇదేమో మనకి లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. కానీ ప్రతిదానికి మనం సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అది లెన్స్ ఫార్ములా. అండ్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మిర్రర్స్ దగ్గర, హౌ మచ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వి గెట్ ఆర్ హౌ మచ్ డిమినిష్డ్ ఇమేజ్ వి గెట్ అనేది మనకి మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫైడ్ అంటే పెద్దగా, ఎంత పెద్దగా వచ్చింది లేదా ఎంత చిన్నగా వచ్చిందో తెలియడానికి మ్యాగ్నిఫికేషన్. M = HI/HO, height of the image by height of the object is equal to V/U, image distance by object distance. ఇది మనకి మ్యాగ్నిఫికేషన్. సేమ్ మ్యాగ్నిఫికేషన్ మనము కర్వ్డ్ మిర్రర్స్ దగ్గర కూడా చూసాం. అక్కడ M = HI/HO is equal to -V/U. ఇక్కడ మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ
కర్వ్డ్ మిర్రర్స్కి అయితేనేమో హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్ టు మైనస్ బి బై యూ. ఇదే మ్యాగ్నిఫికేషన్ లెన్స్ మనం తీసుకుంటే హెచ్ఐ బై హెచ్ఓ ఈక్వల్ టు ప్లస్ వి బై యూ. మిర్రర్స్కి లెన్స్కి ఈ ఫార్ములాస్ కన్ఫ్యూజ్ కావద్దు. కర్వ్డ్ మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా. కర్వ్డ్ మిర్రర్స్ మ్యాగ్నిఫికేషన్, లెన్స్కి మ్యాగ్నిఫికేషన్. And is lens formula. One example, if one electric lamp and screen both are kept at 1 meter distance, electric lamp ni screen ni 1 meter distance lo bettaru. At what distance of the lens, at what distance of the lens you will get, okay, at what distance of the lens whose focal length is 20 centimeter. Focal length of lens is 20 centimeter. At what distance of the lens you will get sharp image on the screen. ఈ లెన్స్ని ఈ రెండింటికి మధ్యలో ఏదో ప్లేస్లో పెట్టుకుంటూ పోతే, ఏ ప్లేస్లో పెడితే ఈ స్క్రీన్ పైన షార్ప్ ఇమేజ్ వస్తుంది. ఆ లెన్స్కి ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ అని ఇచ్చారు. సో హియర్ ఫోకల్ లెంత్ దే హ్యావ్ గివెన్ ఇన్ సెంటీమీటర్స్. And the distance between light and the screen is 1 meter. That also we should convert into centimeter. 1 meter is equal to 100 centimeter. So for this we have to use lens formula. 1 by v equal to, 1 by f equal to 1 by v minus 1 by u. So 1 by f they have given as 20. That is equal to 1 by v. We don't know image distance. And ikkada nunchi this is object distance. From here this is image distance. So this is total 100. So ఇది మనకు తెలియదు. Take this object distance as x. Then image distance become 100 minus x. ఇది మొత్తం 100 కదా. ఇందులో ఇక్కడ నుండి ఇక్కడికి మనము x అని అనుకుంటున్నాం. Then this become ఈ 100 total 100 లో నుంచి if you subtract x, this is image distance. So if you take object distance as x, image distance become 100 minus x. So image distance is 100 minus x minus 1 by object distance is x. Here, so 1 by 20 is equal to 1 by 100 minus x minus 1 by x. సో 100 మైనస్ ఎక్స్కి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 100 మైనస్ ఎక్స్. ఎల్సిఎం తెలిసి ఉండాలి కంపల్సరీ. ఎక్స్ ఇంటూ 100 మైనస్ ఎక్స్. ఈ వాల్యూస్ ఏవో తెలియదు కాబట్టి డైరెక్ట్లీ వి మల్టిప్లైడ్ ఇట్. ఎక్స్ ఇంటూ 100 మైనస్ ఎక్స్. 100 మైనస్ ఎక్స్, హియర్ వీ హ్యావ్ ఎక్స్ ఇంటూ 100 మైనస్ ఎక్స్. దెన్ 100 మైనస్ ఎక్స్ని ఏం చేస్తే ఎక్స్ ఇంటూ 100 మైనస్ ఎక్స్ వస్తుందంటే, ఇఫ్ యూ మల్టిప్లై దిస్ 100 మైనస్ ఎక్స్ విత్ ఎక్స్, ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఎక్స్తో, ఎక్స్ పైన 1 ఉంది, ఎక్స్ 1s ఆర్ ఎక్స్, మైనస్ మైనస్. ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందంటే 100 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో 100 మైనస్ ఎక్స్ అండ్ ఇంటూ న్యూమరేటర్ ఈజ్ 1. సో 100 మైనస్ ఎక్స్. దిస్ ఈజ్ 1 by 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 100 minus into minus plus x by x into 100 minus x. Here, okay, sorry, simple here image distance, object distance we should take as minus x. లైట్ రే ఇంతకుముందు డయాగ్రామ్ ఉంది కదా, లైట్ రే ఫ్రంట్ వెళ్తుంటే మనం ఆబ్జెక్ట్ కోసం వెనక్కి వస్తున్నాం. సో దిస్ we should take as minus, then minus into minus become plus. So here minus into plus, minus into plus minus, minus into plus, here also minus. Then plus x minus x gets a cancel. Here. So, ఇది వచ్చింది మనకి. Next continuation. Just transpose this side. X into 100 minus x. Transpose this 20 that side. 20 into 100. ఇది ఇంటూ 1 కాబట్టి మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది మనకి. సో x into 100, 100x, plus into minus, minus x into x, x square, 20 into 100 is 2000. So simply if you transpose this x minus x square that side, that become plus x square plus 100x that side minus 100x
ప్లస్ 2000 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వీటిని అటు పంపించినాం అనుకోండి, ఇక్కడ 0 వచ్చింది, జస్ట్ అటు ఇటు దట్టు రాసేసాం. సో ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మ్యాథ్స్ మనకు తెలిసి ఉండాలి. ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ ఫార్ములా ax square plus bx plus c is equal to 0. If this is a quadratic equation, then x is equal to minus b plus or minus under root of b square minus 4ac by 2a. So by substituting in this, we can get x value. Otherwise ఆ రకంగా కాకుండా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఎందుకు అనుకుంటే ఇంకా సింపుల్గా, this is 2000 we can write as 50 into sorry, so 2000 sorry and this question small mistake here. Focal length is 21 not 20. Chinna confusion. Focal length is 21. So 21 into 100, 2100. So we can get easily. Adi 21 icharu, nenu by mistake 20 rasana. So 2100. This is 100x. This 100x we can write as 78 minus 70x minus 30x plus 2100. 2100 ని మనము 70 into 30 అని రాయొచ్చు. 7 3s are 21 0 0 2100. సో సేమ్ అదే వచ్చేటట్లుగా ఆ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మధ్యలో వాల్యూ వస్తుందా మనం చెక్ చేసుకోవాలి. వస్తుంది. 73s are 21, 70 30s 2100, 70 30 if we add we get 100. So minus 70 minus 30 here we get. So here from these two we can take x common. Here we have x minus 70. From these two we can take minus 30 common. Minus 30 common is here we have plus x. Minus already common is about x. Next from this plus we have taken minus common. So one more minus. Minus into minus we get plus. 30 70s are 2100 is equal to 0. So 30 70s is equal to 0. So here x minus 70, x minus 70 both are common. If you take x minus 70 common, we get here x and here minus 30 is equal to 0. We can write x minus 70 is equal to 0 and x minus 30 is equal to 0. If you transpose this minus 70 that side plus 70, and if you transpose this minus 30 that side, that become plus 30. So x equal to 70 and 30. So ఏ డిస్టెన్స్ లో మనము కాన్కేవ్ ని పెడితే మనకి సేమ్ ఇమేజ్ షార్ప్ ఇమేజ్ వస్తుంది స్క్రీన్ పైన అంటే at 30 centimeter distance or at 70 centimeter distance we get sharp image. Any lens if you change its medium, its refractive index also changes. Means if you take a lens in air, its refractive index, sorry, its focal length, not refractive index, focal length, its focal length ఎంతో ఉంటుంది మనం ఎయిర్లో చూసినప్పుడు. మీన్స్ అట్ ఫ్రమ్ సమ్ డిస్టెన్స్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్ వెరీ క్లియర్లీ త్రూ దట్ లెన్స్. బట్ ఇఫ్ యూ టేక్ సేమ్ లెన్స్ అండ్ సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ వాటర్, సేమ్ లెన్స్ని సేమ్ ఆబ్జెక్ట్ని వాటర్లో మనం పెట్టినట్లయితే ఫ్రమ్ దట్ ఈ గాలిలో చూసిన దానికంటే ఫ్రమ్ మోర్ డిస్టెన్స్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్ త్రూ ద లెన్స్. అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ చేంజెస్ విత్ మీడియం. గాలిలో దాని ఫోకల్ లెంత్ ఒక రకంగా ఉంటుంది, అదే లెన్స్ని మనం వాటర్లో పెడితే దాని ఫోకల్ లెంత్ పెరుగుతుంది. ఇఫ్ యూ చేంజ్ ద మీడియం ఇట్స్ ఫోకల్ లెంత్ ఆల్సో చేంజెస్. నెక్స్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. Lens maker's formula establishes the relationship between radius of lens. లెన్స్ కి మనం ఏ లెన్స్ తీసుకున్నా 2 రేడియస్ ఉంటాయి. ఇటువైపు ఒక రేడియస్ వస్తుంది, ఇటువైపు కాన్కేవ్. ఇఫ్ యు టేక్ కాన్కేవ్ ఆల్సో ఫ్రమ్ దిస్ సైడ్ we have 1 radius, this side we have 1 radius. We have 2 radius. So for this 1 by f is equal to n minus 1 into 1 by r1 minus 1 by r2. This is lens maker's formula. For this one simple question, if a concave lens, any biconcave lens or double concave lens has R1 is equal to 30 centimeter and R2 is equal to 60 centimeter
and its refractive index is 1.5 centimeter. Then find its focal length. Refractive index of one concave lens, biconcave lens. Refractive index is 1.5 centimeter, 1.5, and R1 first radius means for biconcave this side we have to take this side, left side, 30 centimeter. R2 is 60 centimeter means this side, second 60 centimeter. Then what is its focal length? Simply we have to substitute in that. 1 by f is equal to n is 1.5 minus 1 into 1 by r1. 1 by r1 is 30 centimeter. Okay, but we have to use sign convention. Here this side, first r1 is this side, concave. కాన్వెక్స్ అయితేనేమో R1 ఇటువైపు వస్తుంది, కానీ ఇది కాన్కేవ్ కదా, ఇటువైపు వస్తుంది R1. సో లైట్ రే ఈజ్ మూవింగ్ దిస్ సైడ్ అండ్ వి ఆర్ కమింగ్ బ్యాక్. సో R1 become minus 30. Sign conventions we should use. Next minus 1 by R2. R2 means this side. Light ray is going right side and we are also going right side. So R2 is plus 60. So 1 by F equal to 1.5 minus 1 is 0.5 into 1 by 30, 60. LCM is 60. 32s are 60. 2 1s are 2. Minus 2 minus 60 1s are 60. 1s 1. So 1 by F is equal to 0.5 into minus 2 minus 1 is minus 3 by 60. 3 1s, 3 2s, 0s. Minus 1 by 20. Just 1 by F is equal to 0.5 into 1. 0.5 minus ఉంది ఇక్కడ, minus 1 కాబట్టి minus plus into minus 0.5 into 1, 0.5 by 20. దీన్ని మనము minus 5 by 200 అని రాయొచ్చు కదా. Why? Because after point we have one digit. If you remove that one digit, if you change that one digit front of point కొంచెం ముందుకు మనం ఒక డిజిట్ని తీసుకొస్తే కింద మనం ఒక జీరోని యాడ్ చేసుకోవచ్చు. సో minus 5 by 100. 5 1s, 5 4s are 20, zeros. Means 1 by F is equal to minus 1 by 40. Then take reciprocal. F by 1 is equal to 1 by minus 1, 40 by minus 1 means minus 40 centimeter. F is equal to minus 40 centimeter. Minus means it shows ఎటువైపు ఫామ్ అవుతుంది, just like this. Light ray is going this side, image forms this side. So opposite side, that's why we got minus. But image formed at 40 centimeter distance. This is lens maker's formula application. Simply we can substitute. అయితే దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారంటే, ఇఫ్ ఇమేజ్ focal length is minus 40 or image formed at minus 40 centimeter, then what is its position అంటే ఇక్కడ ఫామ్ అయింది minus 40 అనేది ఇస్తారు. మైనస్ ఇచ్చినప్పుడు ఇమేజ్ ఎటువైపు ఫామ్ అయింది అంటే సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్కి సేమ్ సైడ్లో ఫామ్ అయింది. ఇక్కడ మైనస్ రాకుండా ప్లస్ వచ్చింది అని అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద లెన్స్, అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టి ఇమేజ్ ఇటు ఫామ్ అయింది అని అర్థం. అదే మైనస్ వచ్చింది అంటే ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా అటువైపే వచ్చింది అని అర్థం. సో ఉన్న సైన్ని బట్టి జస్ట్ అది సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్ అనేది మనం చెప్పొచ్చు. F ఈక్వల్ టు minus 40 అని మనకు వచ్చింది అని అంటే సేమ్ సైడ్, ఇటువైపు దీని ఫోకస్ ఎంత, ఇటువైపు ఉన్న ఫోకస్ మనకు వచ్చింది అని అర్థం. ఓకే, దట్ ఈస్ ఫోకస్. సైన్ కన్వెన్షన్స్ పైన కూడా మనకి చాలా అంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఎవ్రీ వీడియో టాపిక్స్ మనం ముందు కంప్లీట్ చేస్తున్నామండి. ప్రతి వీడియోకి సంబంధించి క్వశ్చన్స్ కూడా నేను త్వరలోనే చేస్తాను కంపల్సరీ. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీంతో మనకి లైట్ అనే టాపిక్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.